దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. 6,000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. భద్రతను 25 డ్రోన్స్తో ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తోంది పోలీసు యంత్రాంగం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలను చూసేందుకు తరలి రానున్నారు. సుమారు 6,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ రీత్యా వాహనాలను మళ్లిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలో పోలీసులు పహారా కాస్తున్నారు. డ్రోన్ల సాయంతో ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 24 గంటల పాటు కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తుల ఇబ్బందుల్ని గుర్తించనున్నారు. సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. కొన్ని కొత్త ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ప్రధాన మానిటర్ల ద్వారా పర్యవేక్షించడానికి సిబ్బందిని రెడీగా ఉంచారు. దసరా ఉత్సవాల్లో నేరస్తుల కదలికలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పాత నేరస్తుల్ని గుర్తించడానికి ఫేస్ రికగ్నైజేషన్ వినియోగించనున్నారు. ఎవరైనా నేరస్తులు ఉత్సవాల్లో తారసపడితే వారిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూలా నక్షత్రం రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని అంచనా. దీంతో ఆ రోజున పోలీసులు బందోబస్తును మరింత కట్టుదిట్టం చేయనున్నారు. క్రౌడ్ కంట్రోల్ను పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లు నడిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకమైన దర్శన సమయం ఉంటుంది. భక్తుల వాహనాల కోసం పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల పట్ల పోలీస్ సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని సిపి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. ఒకవైపున డ్రోన్స్ 42 డ్రోన్స్ ఈసారి అక్వైర్ చేసుకున్నాము. సీసీ కెమెరాస్ అంత మునుపు ఉన్న 250 కెమెరాస్ ఉంటే ఈసారి 500 కెమెరాస్ మనము ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా రైల్వేకి సంబంధించిన డేటాబేస్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేస్తున్నాము. అదేవిధంగా బస్ స్టాండ్కి సంబంధించిన డేటాబేస్ కూడా మనకు కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేస్తున్నాము. సో టెక్నాలజీ పరంగా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కావచ్చు, ట్రాఫిక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కావచ్చు, ఈ విధంగా మనము ఈసారి భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మొత్తానికి దసరా వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రి పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది.